హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈ రోజున మనము న్యూ టాపిక్ని డిస్కస్ చేద్దాం. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ లెసన్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎక్కువగా దీంట్లో ఈ కాంప్లికేటెడ్గా ఉండేటువంటి అనలిటికల్గా ఏమీ ఉండవు. కేవలము కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే మీరు మెమరైజ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద లెసన్ మీరు జస్ట్ ఒకసారి విని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ టాపిక్ ఇది. సో మనం ఇప్పుడు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో మొట్టమొదట మనం ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు దాని డెఫినేషన్ చూడాలి. వాట్ ఈస్ మెంట్ బై ద టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. మెటలర్జీ అంటే ఏంటి? మెటలర్జీ అంటే ఓర్ నుంచేసి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్నే మెటలర్జీ అని చెప్పేసి అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ ఇన్ ఎకనామికల్లీ ప్రాఫిటబుల్ వే, దాన్ని మనము మెటలర్జీ అని చెప్పేసి అనుకుంటాం. ఓర్ అంటే వాటన్నిటిని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వెరీ సింపుల్ డెఫినేషన్. మెటలర్జీ అంటే మెటల్ని ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయటాన్నే మెటలర్జీ అని చెప్పేసి అనుకుంటాం. దీనికన్నా ముందు ఒకసారి మనము మెటల్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. మెటల్స్ అంటే ఏంటి? జనరల్గా మెటల్స్ అనేవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఈ సాలిడ్ స్టేట్ అంటే ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. మెర్క్యూరీ అనేది ఒక లిక్విడ్ మెటల్. దాన్ని కూడా మనం మెటల్ కిందే కన్సిడర్ చేస్తాం. మెటల్స్ అన్నీ కూడా దాదాపుగా సాలిడ్ స్టేట్లో ఉంటాయి. దాంతోపాటుగా మెటల్కి కొన్ని పర్టికులర్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి ప్రాపర్టీ అవి సోనరస్. మెటల్ని తీసుకొని మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్తో స్ట్రైక్ చేస్తే ఆ మెటల్ అనేది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే సోనరస్ అని చెప్పేసి అనుకుంటాం. సొనారిటీ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే మనము సైకిల్ బెల్స్ని, ఆ తర్వాత టెంపుల్ బెల్స్ని మనము ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ద సెకండ్ వన్ లస్ట్రస్. లస్ట్రస్ అంటే కనుక మెటల్స్ మీద లైట్ కనుక స్ట్రైక్ అయితే, ఇన్సిడెంట్ అయితే అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అందువల్ల అవి షైన్ అవుతాయి బాగా. ఇట్లాంటి షైనింగ్ ప్రాపర్టీనే మనము లస్ట్రస్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. జనరల్గా మనకి నోబుల్ మెటల్స్ అని కొన్ని ఉంటాయి. నోబుల్ మెటల్స్ అంటే కనుక ఇవి చాలా ఇంపార్టెంట్ మెటల్స్. ఇవి ఎర్త్ క్రస్ట్లో తక్కువ ఇంప్యూరిటీస్తో మిక్స్ అయ్యి దొరుకుతూ ఉంటాయి. జనరల్గా గోల్డ్, కాపర్, సిల్వర్, ప్లాటినం. వీటికి బాగా షైనింగ్ ఉంటుంది. ఇట్లాంటి షైనింగ్ ఉండటం వల్ల వీటిని మనము ఆర్నమెంటల్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మిగిలిన అన్ని మెటల్స్ కూడా ఎప్పుడైతే లైట్ వాటి మీద పడుతూ ఉంటుందో అవి ఇన్సిడెంట్ అయినప్పుడు అవి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. దీన్ని మనం లస్ట్రస్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మ్యాలియబిలిటీ అంటే మేకింగ్ ఇంటూ ఫ్లాట్ షీట్స్. మనం మెటల్ తీసుకుని ఏదైనా సరే ఒక మెటల్లో ఏదైనా ఒక స్టోన్ లాగా ఇట్లా షేప్లో ఉంటే కనుక మనం కనుక దాన్ని స్ట్రైక్ చేస్తే అప్పుడు ఆ మెటల్ అనేది ఫ్లాట్ షీట్ లాగా మారిపోతుంది. ఇట్లాంటి ప్రాపర్టీని మ్యాలియబిలిటీ అని చెప్పేసి అనుకుంటారు. మనం జనరల్గా ప్లేట్స్ తయారు చేయడానికి, ఆ తర్వాత గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేయడానికి, మనము హౌస్ హోల్డ్ డొమెస్టిక్ పర్పస్లో షెల్ఫ్స్ ఉంటాయి, బీరువాలు అంటాం వాటిని. అవి తయారు చేయడానికి మనము ఈ మ్యాలియబిలిటీ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత డక్టిలిటీ అంటే కనుక డ్రాయింగ్ ఇంటూ లాంగ్ వైర్స్. ఇప్పుడు మనకు మెటల్ తీసుకొని దాన్ని మనం కనుక బాగా స్ట్రైక్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంటే మనం వాటిని వైర్స్ లాగా తయారు చేయొచ్చు. ఫైన్ వైర్స్ తయారు చేయొచ్చు, లేకపోతే మనకు రిక్వైర్డ్ షేప్లో కావాల్సినటువంటి వైర్స్ని తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? కాపర్ వైర్ తీసుకోవచ్చు. కాపర్ వైర్ని మనము ప్లాస్టిక్లో ర్యాప్ చేస్తాం. దాన్ని మనము దేనికోసం వాడతామంటే కనుక ఇక్కడ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కోసం వాడుతూ ఉంటాం. ఎలక్ట్రిసిటీని మనం పాస్ చేయడం కోసం పంపిస్తూ ఉంటాం దాన్ని. ఓకే. ఆ తర్వాత మెటల్స్ యొక్క చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ అనేవి ఎలక్ట్రిసిటీ గుండా కరెంట్ని, హీట్ని తన వైపు చాలా వేగంగా ప్రయాణింపచేయవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్. ఆ తర్వాత ఇవి బేసిక్ ప్రాపర్టీస్ మనం ఇంతకు ముందు క్లాసెస్లో డిస్కస్ చేసాం. అయితే మెటల్ అని దేన్ని అంటాం అంటే కనుక ఒక సింపుల్ డెఫినేషన్ తీసుకుందాం. మెటల్స్ అనేవి మనకి పిరియాడికల్ టేబుల్లో తీసుకుంటే, పిరియాడికల్ టేబుల్లో దగ్గరగా ఉన్న అన్ని ఎలిమెంట్స్లో 75% వరకు మెటల్సే ఉన్నాయి. ఈ మెటల్ యొక్క డెఫినేషన్ ఏం తీసుకోవచ్చు అంటే కనుక మనం ఏదైనా సరే ఒక ఎలిమెంట్ తీసుకుని దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు దాని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 3 కన్నా తక్కువగా ఉంటే
వాటిని మనము మెటల్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. జనరల్గా ఏ మెటల్స్ ఉంటాయి అంటే కనుక మనకి మొత్తం పిరియాడికల్ టేబుల్లో ఇక్కడ మనకి స్టెయిర్ కేస్ మెటల్స్ ఉంటాయి. స్టెయిర్ కేస్ మెటల్స్లో అవి లెఫ్ట్ సైడ్లో ఉండే వాటన్నిటిని కూడా మనం మెటల్స్ కిందే కన్సిడర్ చేస్తూ ఉంటాం. రైట్ సైడ్ ఉండే వాటిని నాన్ మెటల్స్ అనుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ని మెటల్స్ అనుకుంటాం. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే కనుక లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం. 2A గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, ఆ తర్వాత అల్యూమినియం. వీటితో పాటుగా మనకి నోబెల్ మెటల్స్ ఉన్నాయి. గోల్డ్, కాపరు, సిల్వరు, ప్లాటినం. వీటన్నిటిని కూడా మనం మెటల్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్పబోతున్నాను. అదేంటంటే చాలా తరచుగా అడుగుతున్నాను అనమాట ఎగ్జామ్లో. ఈ ఉన్న మెటల్స్ అన్నింటిలోకెల్లా విచ్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ మెటల్, అంటే ఉన్న మెటల్స్ అన్నింటిలోకెల్లా ఏ మెటల్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అంటే కనుక ఒకసారి నా పేరు గుర్తు తెచ్చుకోండి. నా పేరు అలీ. దాంట్లో అల్యూమినియం అనేది ఒక మెటల్ అనమాట. అల్యూమినియం అనేది ఎర్త్ క్రస్ట్లో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఓకేనా. విచ్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్? అల్యూమినియం. సింబల్ AL. ఓకే. ఆ తర్వాత ఈ మెటల్కి ఇంకా ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏంటంటే అది కెమికల్ ప్రాపర్టీ, హై మెల్టింగ్ అండ్ హై బాయిలింగ్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి వీటిని. ఆ తర్వాత ఇంకొక చిన్న వర్డ్ కూడా నేర్చుకోవాలి మీరు. మెటల్ని ఎప్పుడైతే కనుక మనము బాగా బాయిల్ చేస్తామో ఆ మెటల్ లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. దాన్ని మోల్టెన్ స్టేట్ అని చెప్పేసి అంటారు. లిక్విడ్ స్టేట్ వేరు, మోల్టెన్ స్టేట్ వేరు. మోల్టెన్ స్టేట్ అంటే లిక్విడ్ మెటల్ని మోల్టెన్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఈ మెటల్స్ అనేవి ఎక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మెటల్స్ అన్నీ కూడా ఎర్త్ క్రస్ట్లో దొరుకుతూ ఉంటాయి. ఈవెన్ ఓషన్ వాటర్లో కూడా మెటల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. ఓషన్ వాటర్ అంటే కనుక మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? సోడియం క్లోరైడ్. ఓషన్ వాటర్లో ఉండే సోడియం క్లోరైడ్. సోడియం అనేది ఒక మెటల్. సో ఓషన్ వాటర్లో కూడా మెటల్స్ ఉంటాయి. బట్ మనము మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎర్త్ క్రస్ట్ నుంచేసి మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా మెటల్స్ యొక్క ట్రేసెస్ దొరుకుతాయి మనకి. శాటిలైట్స్ ద్వారా, శాటిలైట్ పిక్చర్స్ ద్వారా మెటల్స్ డిపాజిట్స్ ఎక్కడున్నాయి వాటిని మైన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ మైన్స్ ఎక్కడున్నాయో మనకి శాటిలైట్ పిక్చర్స్ ద్వారా, ఆ తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం కనుక్కోవచ్చు. అక్కడ నుంచి మనం డిగ్ చేస్తే మనకు కావాల్సిన మెటల్స్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ మెటల్స్ గురించి, ఈ మెటల్స్ మనకి ఎర్త్ క్రస్ట్లో ఎలా దొరుకుతాయి? ఇవి వాటి యొక్క నేటివ్ స్టేట్లో దొరుకుతాయా, లేకపోతే కనుక ఏదైనా కంబైన్డ్ ఫామ్లో దొరుకుతాయా అంటే కనుక మెటల్స్ అనేవి వాటి యొక్క కంబైన్డ్ స్టేట్, కొన్నేమో ఎర్త్ క్రస్ట్లో వాటి యొక్క నేటివ్ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి. ఏమేమి నేటివ్ ఫామ్లో దొరుకుతుంటాయి అంటే కనుక గోల్డ్, కాపర్, సిల్వర్, ప్లాటినం. వాటిలో ఇంప్యూరిటీస్ అనేది కేవలం 1% ఉంటాయి, 99% ప్యూరే ఉంటాయి. కానీ మిగిలిన అన్ని మెటల్స్ మాత్రం ఏదో ఒక కంబైన్డ్ ఫామ్లో, అది ఆక్సైడ్, సల్ఫైడ్, కార్బొనేటు, సల్ఫేటు, క్లోరైడ్, వీటిని కాంబినేషన్లో దొరుకుతూ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దీంట్లో మొట్టమొదట 2 న్యూ వర్డ్స్ నేర్చుకుందాం. దాంట్లో మొదటిది మినరల్ అండ్ ఓర్. మినరల్ అంటే ఏంటి, ఓర్ అంటే ఏంటి? మినరల్, ఆ తర్వాత ఓర్. ఇప్పుడు దీనికోసం మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏదైతే కనుక ఎర్త్ క్రస్ట్, ఇదేమో అవుటర్ ఆఫ్ ద ఎర్త్, అవుటర్ సర్ఫేస్. ఇది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అనుకోండి. ఇదంతా కూడా ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో మనకి 2 ప్లేసెస్లో, ఏ అనే ప్లేస్లో, ఆ తర్వాత బి అనే ప్లేస్లో మనకి మెటల్స్ ఉన్నట్టుగా మనకి తెలిసింది. సో ఏ అనే ప్లేస్లో మెటల్స్ ఉన్నాయి, బి అనే ప్లేస్లో మెటల్స్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ని ఎక్కడైతే కనుక ప్లేస్లో ఏదైనా ఒక సబ్స్టాన్స్ తీసుకుని ఆ సబ్స్టాన్స్లో మెటల్ ట్రేసెస్ ఉంటాయో దాన్ని మినరల్ అని చెప్పేసి అనుకుంటాం. వాట్ ఈజ్ మెంట్ బై మినరల్? మినరల్ అంటే కనుక ద సబ్స్టాన్స్ విచ్ కన్సిస్ట్ ద మెటల్ ట్రేసెస్. మెటల్ ట్రేసెస్ దేంట్లో అయితే ఉంటాయో దాన్ని మనము మినరల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏ దగ్గర కూడా మెటల్ ట్రేసెస్ ఉన్నాయి, దీన్ని మినరల్ అంటాం. బి దగ్గర కూడా మెటల్ ట్రేసెస్ ఉన్నాయి, బిని కూడా మినరల్ అని చెప్పేసి అనుకుంటాం. మరి ఓర్ అని ఎప్పుడు అనుకోవాలి అంటే కనుక ఇక్కడ ఏలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుందాం. సో అల్యూమినియం అనేది బాక్సైట్ రూపంలో మనకి దొరుకుతుంది. అవన్నీ కూడా మనం చూద్దాం, మినరల్ ఫార్ములాస్ అవన్నీ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ సబ్స్టాన్స్ ఉంది, ఏ సబ్స్టాన్స్లో మనం అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ తర్వాత బి సబ్స్టాన్స్లో కూడా మనం అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏలో ఏమైందంటే మనకి ఏలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్స్టాన్స్లో మొత్తం మెటలే ఉండదు, కొంత ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. సో మనము ఏ దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ మన అల్యూమినియం ఇక్కడ మనం ట్రేస్ చేస్తాం అనుకుందాం. ఏ దగ్గర తీసుకున్నప్పుడు ఈ ఏలో 90% ఏమో అల్యూమినియం ట్రేసెస్ ఉన్నాయి, ఆ తర్వాత 10% ఏమో ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి? ఇంప్యూరిటీస్. సో ఇట్లా ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ అ గ్యాంగ్. వాట్ డు వీ కాల్ దిస్ ఇస్ దీన్ని మనము గ్యాంగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద ఓర్, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై గ్యాంగ్ అని చెప్పేసి పెడతారు. ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద ఓర్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని మనం గ్యాంగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 90% ఏమో మెటల్ ఉంది, 10% ఏమో ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఓకే, ఇది మరి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇది రివర్స్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రేసెస్లో మనం అల్యూమినియంలో ఇక్కడ చూస్తే కనుక కేవలము 10% మాత్రమే మెటల్ ఉంది, ఆ తర్వాత 90% ఏమో ఇంప్యూరిటీస్ ఉన్నాయి. రెండు కూడా రివర్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు దీన్ని ఏమంటారంటే ఏని ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. ఏనేమో ఓర్ అనుకుంటాం. అంటే ఇప్పుడు ఓర్ అంటే ఏంటి? ద మినరల్ విచ్ కన్సిస్ట్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మెటల్ ఆర్ లార్జ్ ట్రేసెస్ ఆఫ్ మెటల్. ఏ మినరల్లో అయితే మెటల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో అటువంటి దాన్ని మనము ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. మరి వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? దాన్ని మినరల్ అనే అంటాం, ఓర్ అని అనం. అర్థమైందా డిఫరెన్స్? రెండిట్లో కూడా మెటల్ ట్రేసెస్ ఉంటాయి, కానీ ఓర్లో అయితే కనుక మెటల్ ట్రేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్? ఇట్లాంటి దాన్ని మనము మెటల్ ట్రేసెస్ ఎక్కువగా ఉంటే దాన్ని ఓర్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ all minerals are not ores. ఈ స్టేట్మెంట్ చూడండి, చాలా సింపుల్ స్టేట్మెంట్ ఇది. అట్ ద సేమ్ టైం చాలా కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఇక్కడ మనము దీన్ని తీసుకున్నాం, తీసుకున్నాం, ఇది మినరల్ అవుతుంది, ఇది కూడా మినరల్ అవుతుంది. ఈ మినరల్లో ఇక్కడ ఓర్ ఉంది. ఓర్ అంటే మెటల్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, దాన్ని ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఏ ఓర్ కెన్ బి మినరల్, ఏ మినరల్ కెనాట్ బి ఓర్. ఎందుకని? మినరల్ అంటే ఏంటి? ఓన్లీ మెటల్ ట్రేస్ మాత్రమే ఉంటుంది తప్ప దాంట్లో మెటల్ కంటెంట్ ఎంత ఉంటుందో మనకి మెటల్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అన్ని మినరల్స్ ఓర్స్ కావు, కానీ అన్ని ఓర్స్ అయితే కనుక మినరల్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? దాన్ని మనము ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత మనకి ఈ ఓర్కి మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే కనుక మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు బాక్సైట్ ఉంది. బాక్సైట్ ఉంటే కనుక దీన్ని ఏమంటాం? ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. దీని ఫార్ములా ఏంటి? Al2O3 2H2O. దీన్ని మనము ఇది ఫార్ములా. దేనికి ఫార్ములా? బాక్సైట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. దీంట్లో నుంచేసి మనము ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? అల్యూమినియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. బాక్సైట్ ఇది ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఫార్ములా ఏమో ఇది వస్తుంది, Al2O3 2H2O. ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే కనుక అల్యూమినియం అనేది మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇట్లా మనకి ఇంకోటి తీసుకుందాం, రాక్ సాల్ట్ అని చెప్పేసి ఉందనుకోండి. రాక్ సాల్ట్, దాని ఫార్ములా ఏమవుతుంది? NaCl. ఏ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే కనుక దీంట్లో నుంచేసి మనము సోడియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అతను ఇట్లా మనకి చాలా మెటల్స్ ఉంటాయి. చాలా మెటల్స్లో ఈ మెటల్స్కి వాటి యొక్క ఓర్స్ ఉంటాయి, వాటి యొక్క ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. వాటన్నిటిని కూడా ఒకసారి మీరు మెమరైజ్ చేయాలి. ఆ తర్వాత ఈ మెటల్స్ అనేవి ఎర్త్ క్రస్ట్లో ఎలా దొరుకుతూ ఉంటాయి, ఈ ఓర్స్ అనేవి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓర్ అంటే ఆ తర్వాత ఓర్ ఫార్ములా, ఆ ఓర్ ఫార్ములాస్ నుంచి మనము ఏ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నదంతా కూడా మనకి తెలిసి ఉండాలి. అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఈ మెటల్స్ అనేవి ఎర్త్ క్రస్ట్లో మనకి ప్యూర్ ఫామ్లో దొరుకుతాయా, లేకపోతే కనుక ఏదైనా కంబైన్డ్ ఫామ్లో దొరుకుతాయా? ప్యూర్ ఫామ్లో దొరికే వాటినేమో మనము నోబుల్ మెటల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఏంటా నోబుల్ మెటల్స్ అంటే కనుక నోబుల్ మెటల్స్ని మనం జనరల్గా ఏమేమి కేటగిరీ కింద తీసుకుంటాం? నోబుల్ మెటల్స్ గోల్డ్,
గోల్డ్ సింబలు ఆర్ఎం ఏయు. ఆ తర్వాత కాపర్, సో దీని సింబలు సియు కాపర్. ఆ తర్వాత ప్లాటినం పీటీ, సిల్వర్ అర్జెంటం ఏజీ. ఇవి మాత్రమే మనకి ఎర్త్ క్రస్ట్లో దాదాపుగా వాటి నేటివ్ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి. వీటిలో ఇంప్యూరిటీస్ చాలా తక్కువ కంటెంట్ మాత్రమే ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మొత్తము 99% వరకు ప్యూర్ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి. మరి మిగిలిన మెటల్స్ అన్నీ కూడా ఏ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి అంటే కనుక అవి ఆక్సైడ్ ఫామ్లో కానీ, ఆక్సైడ్ లేకపోతే కనుక కార్బోనేట్ ఫామ్లో కానీ, వీటిని కూడా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత క్లోరైడ్ ఫామ్లో కానీ, ఆ తర్వాత సల్ఫేట్ ఈ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్ ఫామ్లో దొరుకుతున్నాయి అంటే కనుక అది ఆక్సిజన్తో కలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైడ్ తీసుకుందాం. బాక్సైడ్ తీసుకుంటే బాక్సైడ్ ఫామ్లో ఏమొస్తుంది మనకి Al2O3 2H2O. ఇక్కడ చూడండి, దీంట్లో బాక్సైట్ అనేది అల్యూమినియంతోనూ వాటర్తోనూ కలిసిపోయి ఉంది. ఇది అవునా? దాన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక ఆక్సైడ్ ఫామ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ బాక్సైట్ అనేది ఆక్సిజన్తో ఉంది కాబట్టి దీన్ని ఆక్సైడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, ఆక్సైడ్ ఫామ్. ఆ తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు కార్బోనేట్ తీసుకుందాం. కార్బోనేట్ అంటే కనుక మనం ఏం తీసుకుందాం, లైమ్ స్టోన్ తీసుకుంటే దానికి ఫార్ములా ఏమొస్తుంది, CaCO3. ఇక్కడ కాల్షియం అనే మెటలు కార్బోనేట్ అనేటువంటి ఇంప్యూరిటీతో కంబైన్డ్ ఫామ్లో ఉంది. మనకి కాల్షియం కావాలి అంటే ఏం చేస్తాం, ఈ కార్బోనేట్ని మనము జస్ట్ రిమూవ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆక్సిజన్ని వాటర్ కంటెంట్ని రిమూవ్ చేస్తే మనకు కావాల్సిన మెటల్ దొరుకుతుంది. ఓకేనా? ఆ తర్వాత క్లోరైడ్ ఫామ్ తీసుకుంటే రాక్ సాల్ట్ తీసుకుందాం. రాక్ సాల్ట్కి ఫార్ములా ఏమొస్తుంది, NaCl. దీంట్లో మనము క్లోరిన్ కనుక ఇంప్యూరిటీగా ఉంటుంది. ఈ క్లోరిన్ ఇంప్యూరిటీని మనం తీసేస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి మెటల్ దొరుకుతుంది, అదే సోడియం. ఆ తర్వాత సల్ఫైడ్ తీసుకుంటే కనుక మనకి PbS లెడ్. సో PbS అనే మెటల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక ఇంప్యూరిటీ. PbS లెడ్ సల్ఫైడ్ తీసుకుంటే దీన్ని మనము గెలీనా అని చెప్పేసి అనుకుంటాం. గెలీనాలో తీసుకుంటే మనకి ఇక్కడ సల్ఫైడ్ ఫామ్లో ఉందన్నమాట అది. అందువల్ల ఈ సల్ఫైడ్ ఫామ్ని ఇక్కడ లెడ్ అనేది సల్ఫర్తో మిక్స్ అయ్యి ఉంది. అందువల్ల ఈ ఇంప్యూరిటీని తీసేస్తే మనకి లెడ్ దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి సల్ఫైడ్ తీసుకుందాం. జిప్సమ్ తీసుకున్నాం అనుకోండి, కాల్షియం సల్ఫేట్. ఇది సల్ఫైడ్, ఈ రెండు కూడా ఇట్లా మనకి చెందాం. కాల్షియం సల్ఫైడ్, సల్ఫైట్, ఇది లెడ్ సల్ఫైట్, కాల్షియం సల్ఫైడ్. ఈ కాల్షియం సల్ఫైడ్ తీసుకుంటే ఇక్కడ సల్ఫైడ్ అనేది జస్ట్ ఇంప్యూరిటీగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మెటల్స్ అన్నీ కూడా వాటి ఆక్సైడ్ ఫామ్స్లో, ఆ తర్వాత కార్బోనేట్స్ ఫామ్స్లో, ఆ తర్వాత సల్ఫైడ్ ఫామ్లో, క్లోరైడ్ ఫామ్లో ఇట్లా ఇంప్యూరిటీస్ ఉన్నాయి. రకరకాల ఇంప్యూరిటీస్లో అవి అవైలబుల్ అవుతాయి ఎర్త్ క్రస్ట్లో. అవి అట్లా అవైలబుల్ అయినప్పుడు మనం ఏం చేస్తాం అంటే కనుక రకరకాల మెథడ్స్ని అడాప్ట్ చేస్తాం. ఒక్కొక్క ఇంప్యూరిటీకి ఇక్కడ ఆక్సిజన్ అనేది ఒక ఇంప్యూరిటీ, ఇక్కడ వాటర్ ఇంప్యూరిటీ, ఇక్కడ కార్బోనేట్ అనేది ఇంప్యూరిటీ, క్లోరిన్ ఇంప్యూరిటీ, ఇక్కడేమో సల్ఫర్, ఇక్కడేమో సల్ఫేట్. ఇట్లా ఈ ఇంప్యూరిటీస్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే రకరకాల మెథడ్స్ని అడాప్ట్ చేస్తాం. ఒక్కొక్క ఇంప్యూరిటీకి ఒక్కొక్క మెథడ్ని మనం అడాప్ట్ చేసుకుని ఆ ఇంప్యూరిటీస్ మొత్తం ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు మనకు కావాల్సిన ప్యూర్ ఫామ్ మెటల్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. సో వీటిని ఇట్లా మన మెటల్స్ కనుక ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే కనుక మనకి ఇట్లా ఉన్నటువంటి ఇప్పుడు ఇంప్యూరిటీస్, ఇక్కడ మనకి గ్యాంగ్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద ఓర్. ఆ ఇంప్యూరిటీస్ అనేది ఏమేమి కావచ్చు అంటే కనుక అది డస్ట్ పార్టికల్స్ కావచ్చు, లేకపోతే కనుక మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ కావచ్చు, ఆక్సైడ్స్, సల్ఫైడ్స్, కార్బోనేట్స్, సల్ఫేట్స్ ఏవైనా కావచ్చు. వీటిలో ఏవైనా సరే అవి గ్యాంగ్ కింద, ఇంప్యూరిటీస్ కింద వస్తే ఆ ఇంప్యూరిటీస్ని మనం గ్యాంగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఈ మెటల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మొత్తం మెటలర్జీ అంతా కూడా 3 స్టెప్స్ మీద ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే డ్రెస్సింగ్ ఆర్ కాన్సన్ట్రేషన్.
రెండోదేమో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్, మూడోదేమో ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్. మొత్తం మెటలర్జీ అంతా కూడా ఈ 3 స్టెప్స్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి స్టెప్ కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటే ఏంటి? ఇంప్యూరిటీ కాన్సన్ట్రేషన్ చూద్దాం. మొట్టమొదటి 3 స్టెప్స్ ఉన్నాయి, దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఇది. ఈ కాన్సన్ట్రేషన్, సో కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్. కాన్సన్ట్రేషను లేకపోతే డ్రెస్సింగ్ అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి మొట్టమొదట మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే కనుక ఈ మెటల్ని దాని ఓర్ నుంచేసి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉంటాయి. మొట్టమొదట మనము ఒక ఎర్త్ క్రస్ట్లో మనకు దొరికేటువంటి ఓర్ని దాని ఫిజికల్ ప్రాపర్టీస్ ఫిజికల్గా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ మొత్తాన్ని మనము ఎలిమినేట్ చేయాలి, వాటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం కోసం వాడేటువంటి ఫస్ట్ స్టెప్నే మనము కాన్సన్ట్రేషన్ లేకపోతే కనుక డ్రెస్సింగ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ కాన్సన్ట్రేషన్ డ్రెస్సింగ్ అనేది మళ్ళీ 4 స్టెప్స్లో ఉంటుంది. ఏంటో 4 స్టెప్స్? దాంట్లో మొట్టమొదటిదేమో హ్యాండ్ పికింగ్. 4 ఇది చాలా ఇంపార్టెంట్, హ్యాండ్ పికింగ్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత రెండోదేమో వాషింగ్, మూడోదేమో ఫ్లోటేషన్, నాలుగోది మ్యాగ్నెటిక్ సెపరేషన్. సో ఈ 4 మెథడ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదటిది హ్యాండ్ పికింగ్. ఈ హ్యాండ్ పికింగ్ అంటే ఏంటి అంటే కనుక జనరల్గా మనము ఈ హ్యాండ్ పికింగ్ అనేది మనకున్నటువంటి మొట్టమొదట మనకు దొరికినటువంటి ఓర్ని ఏం చేస్తాం, స్మాల్ పీసెస్ కింద మనము వాటిని తయారు చేస్తాం. స్మాల్ పీసెస్కి తయారు చేసిన తర్వాత వాటిలో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ యొక్క కలర్ని ఆ తర్వాత వాటి యొక్క సైజుని బట్టేసి ఆ ఇంప్యూరిటీస్ని పికప్ చేసి మనము సపరేట్ చేస్తాం. దీన్ని మనము హ్యాండ్ పికింగ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఈ హ్యాండ్ పికింగ్కి మనం చేసేటువంటి వాట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ విల్ టేక్ అంటే కనుక దిస్ ఈజ్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఇంప్యూరిటీ. సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ యొక్క సైజుని బట్టి ఆ తర్వాత మనము షేప్ని బట్టేసి మనం దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్? దట్ ఈస్ దెన్ హ్యాండ్ పికింగ్. మరి నెక్స్ట్ ఏంటి అంటే కనుక వాషింగ్. సో ఈ వాషింగ్కి మనము ఏ మెథడ్ని అడాప్ట్ చేస్తాం అంటే కనుక మొట్టమొదటి ఏం చేస్తామంటే మనకి ఉన్నటువంటి ఓర్ని మనము ఒక ఫైన్ పౌడర్ ఫామ్లో తయారు చేస్తాం. పౌడర్ ఫామ్లో తయారు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఇట్లా ఒక స్లోప్ సర్ఫేస్ మీద మనము ఈ ఓర్ని ప్లేస్ చేస్తాం. ఓర్ని ప్లేస్ చేసిన తర్వాత బాగా ఎక్కువ ప్రెషర్తో వాటర్ని అప్లై చేస్తాం. వాటర్ని అప్లై చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే కనుక ఉంటాయో అవి వాటర్లో వాష్ అవుట్ అయిపోతాయి. సో వాటి యొక్క డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ మెథడ్కి వాషింగ్కి మనము ఇంప్యూరిటీ యొక్క నేచర్ ఏమి ఉండాలి అంటే కనుక దే షుడ్ హ్యావ్ వెరీ లెస్ డెన్సిటీ. సో ఇక్కడ మనము లెస్ డెన్సిటీ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ కోసం మనము లెస్ డెన్సిటీ ఏదైతే ఓర్లో ఇంప్యూరిటీస్ యొక్క డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుందో అటువంటి ఓర్స్ని మనం ఏమనుకుంటామంటే ఈ మెథడ్ని అడాప్ట్ చేస్తాం. ఏ మెథడ్ని అడాప్ట్ చేస్తాం? వాషింగ్ మెథడ్ని అడాప్ట్ చేస్తాం. హ్యాండ్ పికింగ్ అయితే కనుక వాటి యొక్క సైజ్ అండ్ షేప్, ఆ తర్వాత వాటి సైజు షేప్ని బట్టేసి ఆ తర్వాత కలర్ కూడా సైజు షేప్ అండ్ ఈవెన్ కలర్ ఆల్సో సైజు షేప్ కలర్ కూడా తీసుకుంటాం. కలర్ని బేస్ చేసుకుని కూడా మనం చేస్తాం. ఓకే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏం చేస్తాం? ఈ రెండింటిని మనము ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ వాడతాం అంటే కనుక కుకింగ్ ద రైస్. మనం రైస్ని కుక్ చేసేటప్పుడు మీకు ఒకసారి బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు అనమాట, వేర్ కెన్ యూ యూస్ ద వాషింగ్ అండ్ హ్యాండ్ పికింగ్ ఇన్ అవర్ ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ వాడతాం? మనం ఎప్పుడైతే కనుక రైస్ని కుక్ చేయబోయే ముందు మనం ఏం చేస్తాం, మొట్టమొదట రైస్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మనం హ్యాండ్ పిక్ చేస్తాం. చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ని ఏ బేస్లో మనం పికప్ చేస్తాం అంటే కనుక నెంబర్ 1 ఇక్కడ రాసుకున్నటువంటి మెథడ్సే. ద కలర్ ఉంటుంది, ఆ తర్వాత ఆ ఫుడ్ అవన్నీ ఆ ఇంప్యూరిటీస్ అనేవి ఆ ఫుడ్ గ్రెయిన్స్ కన్నా కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఆ
ఆ తర్వాత సైజ్ వేరుగా ఉంటుంది, ఆ షేప్ వేరుగా ఉంటుంది. వాటిని బట్టి ఇంప్యూరిటీస్ని పికప్ చేస్తాం, మనం వాష్ అవుట్ పికప్ చేసేసి మనము ఓన్లీ మనకు కావాల్సిన రైస్ని మాత్రమే మనము కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత వాషింగ్ ఎట్లా వాడతాం అంటే కనుక మనం ఏం చేస్తాం, మనం కుక్ చేస్తున్నటువంటి రైస్లో బాగా వాటర్ పోసేస్తాం. ఆ తర్వాత మనం వాటిని ఏం చేస్తాం, బాగా స్టిర్ చేస్తాం. స్టిర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో ఆ ఇంప్యూరిటీస్ నెంబర్ 1 వాటికి డిజాల్వింగ్ క్యాపబిలిటీ ఉంటే కనుక ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి ఇంప్యూరిటీస్. ఏమన్నా సరే స్టోన్స్ లేకపోతే క్లే కానీ ఏదైనా ఉంటే అది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. దాంతోపాటుగా ఇంకా డెన్సిటీ తక్కువగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఫ్లోట్ అవుతాయి. అప్పుడేమవుతుంది, మనం ఆ వాటర్ని పారబోసేస్తాం, రైట్, ఎవాక్యుయేట్ చేస్తాం. అప్పుడు మనకి కావాల్సిన రైస్ మాత్రమే మనం తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఈ రెండింటిని మన ప్రాక్టికల్ లైఫ్లో ఈ విధంగా వాడుకుంటాం. ఇక్కడ మనం చెప్పబోతున్న థర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. దీన్ని ఫ్రోత్ ఫ్లోటింగ్. సో ఇప్పుడు ఫ్లోటింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది డయాగ్రామ్. ఫ్రోత్ అంటే ఫోమ్ అంటే మనము వాట్ డు వి కాల్ దట్ ఈస్ నురుగ. అంటే ఇప్పుడు మన సోప్ని అప్లై చేసినప్పుడు వచ్చేటువంటి దాన్ని మనము ఫ్రోత్ అని చెప్పేసి అనుకుంటాం, ఫోమ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. దీని గురించి బేసిక్గా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. మొట్టమొదట ఈ ఫ్లోటేషను సల్ఫైడ్ ఓర్కి వాడుతూ ఉంటాం. సో ఇది చాలాసార్లు అడిగారు. ఇది సల్ఫైడ్ ఓర్ ఈజ్ విచ్ మెథడ్ ఈజ్ అడాప్టింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఫర్ సల్ఫైడ్ ఓర్, ఫ్లోటేషన్ అదొకటి. లేకపోతే కనుక ఫ్లోటేషన్ని ఏ ఓర్కి మనం అప్లై చేస్తాం, సల్ఫైడ్ ఓర్కి అప్లై చేస్తాం ఇంకోటి. ఆ తర్వాత ఈ సల్ఫైడ్ ఓర్ని అప్లై చేసేటువంటి రీజన్ ఏంటి అది కూడా అడుగుతారు. ఈ సల్ఫైడ్ ఓర్ అనేది హైడ్రోఫోబిక్, అంటే ఇది వాటర్తో తడవదు, వాటర్తో మిక్స్ అవ్వదు. అందువల్ల ఇట్ ఈజ్ అవాయిడింగ్ ద వాటర్, ఇట్ ఈజ్ నాట్ హ్యావింగ్, ఇట్ డజంట్ వెట్ విత్ వాటర్. దాన్ని మనము ఏమనుకోవచ్చు అంటే హైడ్రోఫోబిక్ అని చెప్పేసి అనుకోవచ్చు. హైడ్రోఫోబిక్ అంటే వాటర్తో తడవదు, ఇట్ డజంట్ వెట్ విత్ వాటర్. సో అందుకోసం చెప్పేసి మనము సల్ఫైడ్ ఓర్ని మనము ఈ ఫ్లోటేషన్లో వాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ సల్ఫైడ్ ఓర్ని మనం ఇంకా ఎలా చేస్తాం, ది ప్రాసెస్ ఏంటి అంటే కనుక మొట్టమొదట ఈ డయాగ్రామ్ డ్రా చేద్దాం. చూడండి, ఫ్లోటేషన్కి చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది. సో మొట్టమొదట ఒక బీకర్ తీసుకుంటాం. దీన్నే మనము ఫ్లోటింగ్ సెల్ అని చెప్పేసి అనుకుంటాం. వాట్ డు వి కాల్ దిస్ ఈజ్ అ బీకర్ అనుకోవచ్చు, లేకపోతే కనుక ఫ్లోటింగ్ సెల్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో మొట్టమొదటి ఏం చేస్తాం అంటే కనుక మనము వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని దీంట్లో వాటర్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం తీసుకుంటాం, దీంట్లో సల్ఫైడ్ ఓర్ని ఫైన్ పౌడర్ రూపంలో తీసుకుంటాం. అంటే సల్ఫైడ్ ఓర్ని ఏం చేస్తాం, బాగా క్రష్ చేసి పౌడర్ ఫామ్లో తయారు చేస్తాం. ఆ పౌడర్ ఫామ్లో తయారు చేసిన దాన్ని దీంట్లో మిక్సప్ చేస్తాం. సో ఇట్లా సల్ఫైడ్ ఓర్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. ఓకేనా. సో వాట్ ఈస్ దిస్ వన్ ఈజ్ అ సల్ఫైడ్ ఓర్. సల్ఫైడ్ ఓర్ ఏ ఫామ్లో ఉంది, ఫైన్ పార్టికల్స్ అంటే బాగా క్రష్ చేసినప్పుడు మనకేమవుతుందంటే అది పౌడర్ ఫామ్లో వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సల్ఫైడ్ ఓర్ వచ్చింది, ఓకే. ఆ తర్వాత ఏం చేస్తామంటే దీన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ దీనికి మనకి కొంచెం ఫ్యూ మిల్లీలీటర్స్ పైన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఏం ఆయిల్ యాడ్ చేయాలి అంటే కనుక పైన్ ఆయిల్, చాలా ఇంపార్టెంట్. విచ్ ఆయిల్ ఈజ్ యూజింగ్ ఇన్ ద ఫ్లోటేషన్. ఏ ఆయిల్ వాడతామంటే కనుక పైన్ ఆయిల్ అని చెప్పేసి మనము వాడుకోవాలి. ఓకేనా. ఏ ఆయిల్ అది, పైన్ ఆయిల్. సో పైన్ ఆయిల్ వాడేటువంటి పర్పస్ ఏంటి అంటే కనుక మనము వీటిని పర్పస్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటు పక్క నుంచేసి మనకి ఎయిర్ బ్లోవర్స్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగే డ్రా చేయండి. మనకి ఇట్లా ఎయిర్ అనేది ఇక్కడ కంప్రెస్డ్ ఎయిర్, ఇట్లా ఎయిర్ అనేది మనము ఎక్కువ వేగంతో ఇక్కడికి మనకి ఎయిర్ పంపిస్తాం. ఇట్లా ఎయిర్ పంపించినప్పుడు ఎయిర్ అనేది దీంట్లోకి వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇవి జస్ట్ దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోటింగ్ సెల్లో లేకపోతే కనుక ఈ బీకర్లో
ఏమేమి ఉన్నాయి? సల్ఫైడ్ ఓర్ ఉంది, దాంతోపాటుగా వాటర్ ఉంది, దాంతోపాటుగా ఇంకా ఏముంది? పైన ఆయిల్ రాలేదు మనం. సో ఇక్కడ పైన ఆయిల్ కూడా ఉంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది? ఇప్పుడైతే మనం బ్లోని పంపిస్తూ ఉంటామో అప్పుడు బాగా ఇది స్క్వీజ్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఫ్లోట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్రోత్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్రోత్ని మనము ఈ ఫ్రోత్కి ఇక్కడ ఉన్నటువంటి సల్ఫైడ్ ఓర్ స్టిక్ అవుతుంది. ఎందుకని? సల్ఫైడ్ ఓర్ వాటర్తో వెట్ అవ్వదు. సల్ఫైడ్ ఓర్ వాటర్తో వెట్ కాదు కాబట్టి అది మరి దేంతో మిక్స్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఫ్రోత్తో, ఇక్కడ ఉన్నటువంటి ఫోమ్ ఉంది కదా, ఆ ఫోమ్తో అది కనెక్ట్ అవుతుంది. సో ఇంప్యూరిటీస్ మొత్తం కూడా ఇక్కడ అడుగున సెటిల్ అయిపోతాయి. ఇక్కడేముంటాయి? ఇంప్యూరిటీస్ అన్నీ ఇక్కడ సెటిల్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడేముంటుంది? ఇక్కడైతే కనుక సల్ఫైడ్ ఓర్ అనేది ఇక్కడ వీటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ సల్ఫైడ్ ఓర్ ఉంటుంది. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ఈ సల్ఫైడ్ ఓర్ని వరకు కలెక్ట్ చేసి దాన్ని వాష్ చేస్తాం, డ్రై చేస్తాం. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ ప్యూర్ ఫామ్ అనేది మనకి దొరుకుతుంది. సో దీన్ని మనము ఫ్రోత్ ఫ్లోటేషన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ గురించి బ్రీఫ్గా ఒకసారి చూద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే కనుక మనం ఏదైనా సరే ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్కి, ఫ్రోత్ అంటే కనుక మనకి ఫోమ్ అని చెప్పేసి అనుకుంటాం. ఫోమ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రోత్ ఫ్లోటేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఫ్రోత్ ఫ్లోటేషన్, ఆ తర్వాత ఫ్రోత్ ఫ్లోటింగ్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాం. దీంట్లో వాడేటువంటి ఏ ఓర్కి దీన్ని వాడుకుంటాం అంటే కనుక సల్ఫైడ్ ఓర్కి దీన్ని వాడతాం. ఆ తర్వాత సల్ఫైడ్ ఓర్కి ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ వాడటానికి రీజన్ ఏంటి అంటే కనుక ఈ సల్ఫైడ్ ఓర్ అనేది వాటర్తో వెట్ అవ్వదు. అందువల్ల దీన్ని ఏం చేస్తామంటే వాటర్కి ఈ సల్ఫైడ్ ఓర్కి మనము ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ని మనము ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత దీంతో పాటుగా సల్ఫైడ్ ఓర్ని ఏ ఫామ్లో తీసుకుంటాం అంటే కనుక ఫైన్ పౌడర్ పార్టికల్స్, అంటే బాగా క్రష్ చేస్తాం క్రషర్స్లో. అప్పుడు ఏమవుతుందంటే మనకి బాగా పౌడర్ ఫామ్లో వస్తుంది. ఆ పౌడర్ ఫామ్లో వచ్చినటువంటి సల్ఫైడ్ ఓర్ తీసుకుని దీంట్లో ఈ ఫ్లోటింగ్ సెల్లో వాటర్ని కలెక్ట్ చేసి దాంట్లో మనం ఈ సల్ఫైడ్ ఓర్ ఫైన్ పార్టికల్ ఫామ్లో ఉండడాన్ని మనం డ్రాప్ చేస్తాం. దాంతోపాటుగా కొంచెము పైన్ ఆయిల్, కొన్ని మిల్లీలీటర్స్, చాలా తక్కువ క్వాంటిటీలో మనము పైన్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తాం. పైన ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లోవర్స్ ద్వారా వీటిని మనం అనుకుంటామంటే వీటిని సైడ్ ట్యూబ్స్ అని చెప్పేసి అనుకుంటాం, వీటిని బ్లోవర్స్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. వీటి ద్వారా మనం కంప్రెస్డ్ ఎయిర్ని పంపిస్తాం. ఏ ఎయిర్ని పంపిస్తాం? కంప్రెస్డ్ ఎయిర్ని పంపించినప్పుడు ఏమవుతుంది? ఈ ఎయిర్ లోపలికి వెళ్ళటం వల్ల అది బాగా రొటేట్ అవుతుంది. రొటేట్ అవటం వల్ల ఏమవుతుందంటే బాగా అక్కడ పైన ఆయిల్ వల్ల అక్కడ బాగా ఫోమ్ ఏర్పడుతుంది. ఈ ఫోమ్కి ఇక్కడ సల్ఫైడ్ ఓర్ స్టిక్ అవుతుంది. ఆ సల్ఫైడ్ ఓర్ స్టిక్ అయ్యి పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంప్యూరిటీస్ ఏమో కిందకి వెళ్ళి సెటిల్ అవుతాయి. పైన ఉన్నటువంటి ఫ్లోత్ని మనం కలెక్ట్ చేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని నుంచి మన సల్ఫైడ్ ఓర్ని మనం కలెక్ట్ చేస్తాం. ఈ విధంగా ఈ ఫ్లోత్ ఫ్లోటేషన్ అనేది ఇంకోటి ఉంటుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము మ్యాగ్నెటిక్ సెపరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఫోర్త్ అనమాట ఇది. సో ఇప్పుడు మనము ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా కూడా ఉంటుంది డయాగ్రామ్. దీంట్లో మనకి ఇక్కడ ఫ్రోత్ ఫ్లోటేషన్కి మనం ఏ ఓర్ తీసుకున్నాం? సల్ఫైడ్ ఓర్ తీసుకున్నాం. మరి మ్యాగ్నెటిక్ సెపరేషన్కి ఇంప్యూరిటీ కానీ ఓర్ కానీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలి, అది కండిషన్ దీనికి. సో మ్యాగ్నెటిక్ సెపరేషన్కి ఏముండాలి? ఏదో ఇంప్యూరిటీ ఆర్ ఓర్ షుడ్ హ్యావ్ ఏ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే అది మ్యాగ్నెట్ ద్వారా అట్రాక్ట్ చేయబడాలి. అటువంటి దాన్ని మనం మ్యాగ్నెటిక్ సెపరేషన్లో తీసుకుంటాం. సో మనం దీన్ని ఎలా ఈ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సో దీనికోసం ఏం చేస్తారంటే మొట్టమొదట 2 వీల్స్ తీసుకుంటారు. 2 వీల్స్. సో ఈ 2 వీల్స్లో ఒకటేమో మ్యాగ్నెటిక్ ఉంటుంది, ఒకటేమో నాన్ మ్యాగ్నెటిక్. ఇది ఒక వీల్ అనుకోండి. సో ఆ తర్వాత మనం ఇంకొంచెం కిందకి డ్రా చేద్దాం. సో ఇక్కడ ఒక వీలు, ఆ తర్వాత ఇక్కడ ఇంకొక వీలు, 2 కూడా ఒకటేమో మ్యాగ్నెటిక్, ఇంకోటేమో నాన్ మ్యాగ్నెటిక్. ఈ 2 వీల్స్ కూడా ఏదైనా సరే ఒక మూవింగ్ బెల్ట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి మూవింగ్ బెల్ట్ ఇది. ఆ తర్వాత ఇదేమో మ్యాగ్నెటిక్, ఈ వీలేమో మ్యాగ్నెటిక్, ఈ వీలేమో నాన్ మ్యాగ్నెటిక్.
ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనము దేన్నైతే మనము ప్యూరిఫై చేయాలో దాన్ని స్మాల్ పీసెస్ రూపంలో మనము ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి దాన్ని ఇట్లా మనము డ్రాప్ చేస్తాం. ఇట్లా డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఓర్ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది. ఇట్లా వస్తూ ఉన్నప్పుడు ఇది మ్యాగ్నెటిక్ కదా, దీంట్లో రెండు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఒకటేమో మ్యాగ్నెటిక్, ఒకటేమో మ్యాగ్నెటిక్. రెండు ఉన్నాయి కదా, ఒకటేమో మెటల్, ఇంకోటేమో ఇంప్యూరిటీ, ఫ్లక్స్ అని చెప్పేసి మనం గ్యాంగ్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఈ గ్యాంగ్. ఒకటేమో మ్యాగ్నెటిక్ ఉంది, ఇంకోటేమో నాన్ మ్యాగ్నెటిక్, నాన్ మ్యాగ్నెటిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు తీసుకున్నటువంటి దీన్ని ఎం అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఇక్కడేమో ఎన్ అనుకుందాం. ఎం అంటే కనుక మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్, ఎన్ అంటే కనుక నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచేసి ఇట్లా డ్రాప్ చేసినప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ మీద దీన్నే మనం మూవింగ్ బెల్ట్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఈ డయాగ్రామ్లో మూవింగ్ బెల్ట్లో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఏమవుతుంది, ఇది మ్యాగ్నెటిక్ వీల్ కాబట్టి ఇది నాన్ మ్యాగ్నెట్ అనేది దీంతో అట్రాక్ట్ కాదు. అందువల్ల ఏమవుతుంది, ఈ నాన్ మ్యాగ్నెటిక్ మొత్తం కూడా ఇక్కడ ఒక హీప్ లాగా ఏర్పడతాయి. ఇక్కడ హీప్, ఈ హీప్ ఏంటిది అంటే కనుక ఇది నాన్ మ్యాగ్నెటిక్. ఎందుకని, అది మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవ్వలేదు కదా, అందువల్ల నాన్ మ్యాగ్నెటిక్. మరి ఇంకా మ్యాగ్నెటిక్ ఉన్నాయి కదా, అవన్నీ ఏమవుతాయి, దీంతో పాటుగా ఈ వీల్తో పాటుగా ఇట్లా వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హీప్ ఏర్పడుతుంది. ఈ హీప్ ఏమో దేనికి సంబంధించింది, ఇదేమో మ్యాగ్నెటిక్కి సంబంధించింది. ఈ విధంగా మనం సింపుల్గా మ్యాగ్నెటిక్, నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ని సెపరేట్ చేయొచ్చు. ఓకేనా, దీన్ని ఏమనుకుంటాం మనం, మ్యాగ్నెటిక్ సెపరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ విధంగా మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, మనం తీసుకునేటువంటి ఓర్ కానీ ఇంప్యూరిటీ కానీ ఖచ్చితంగా అది ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండి తీరాలి దానికి, అప్పుడు మనం ఈజీగా సెపరేట్ చేయొచ్చు. సో ఇవి మొత్తం మనకి మొట్టమొదట మనం మెటల్ని, ఇప్పుడు మనం ఓర్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం వాడేటువంటి 3 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఇది. దీన్నే మనం అనుకుంటాం కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అనుకుంటాం. ఇది ఎన్ని స్టెప్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, 4 స్టెప్స్లో. దాంట్లో మొట్టమొదటిదేమో హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్లోటేషన్ అండ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఓకే, అండ్ ఇక్కడ దీని తర్వాత మళ్ళీ మనము ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ని మనము నెక్స్ట్ సెషన్లో చూద్దాం. I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.